నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల. మొదటి విడతలో 99 స్థానాలను ప్రకటించిన ఉమ్మడి అధిష్టానం 94 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ప్రకటన. జనసేనకు మొదటి జాబితాలో 5 స్థానాలకే పరిమితం. తొలి జాబితాను ప్రకటించామని ఏపీ ప్రజలారా ఆశీర్వదించండి కోరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు. ఈ మేరకు ట్వీట్ చేసిన చంద్రబాబు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి తొలి జాబితా ప్రకటించామని వెల్లడి. జనసేనకు కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దంటూ పార్టీ నేతలు కార్యకర్తలకు ఉపదేశించిన జనసేనాని పవన్ కళ్యాణ్. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం ఓ నెంబర్గానే చూడవద్దన్న పవన్, ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచన పక్కన పెట్టి పోటీ చేసిన ప్రతి చోట జనసేనను గెలిపించాలని పిలుపు. టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాను ప్రకటించడంపై విమర్శలు గుప్పించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ జాబితా చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం అర్థమవుతుందని ఎద్దేవా. 24 స్థానాలతో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలరా అని అనుకుంటున్నారా అని నిలదీత. టీడీపీ జనసేన పార్టీలు ఎన్నికల సమరశంఖం పూరించాయి. ఈ రెండు పార్టీలు నేడు తొలి జాబితా ప్రకటించాయి. టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుండగా 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ జనసేన పార్టీలు తమ తొలి జాబితాను ప్రకటించాయి. తొలి జాబితాలో టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలు కేటాయించారు. ఈ క్రమంలో చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. దేశంలో మొట్టమొదటిసారిగా విస్తృత స్థాయిలో 1,03,33,000 మంది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి తొలి జాబితా ప్రకటించామని వెల్లడించారు. నిజాయితీ, అంకిత భావంతో కూడిన ప్రజాసేవ ప్రతిపాదనగా ఎంపిక చేసిన టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా ఇది అని వివరించారు. ఏపీ ప్రజలారా ఆశీర్వదించండి విజ్ఞప్తి చేశారు. తొలి జాబితాను ప్రకటించాం, ఏపీ ప్రజలారా ఆశీర్వదించండి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరారు. విస్తృత స్థాయిలో 1,03,33,000 మంది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి తొలి జాబితా ప్రకటించామని వెల్లడించారు. నిజాయితీ, అంకిత భావంతో కూడిన ప్రజాసేవ ప్రతిపాదనగా ఎంపిక చేసిన టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా ఇది అని వివరించారు. టీడీపీ జనసేన తమ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో విద్యావంతులకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాయి. రెండు పార్టీలు కలిపి 99 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా అందులో 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 63 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 3 ఎంబీబీఎస్లు, 2 పీహెచ్డీ స్కాలర్లు, 1 ఐఏఎస్ కూడా ఉన్నారు. ఓవరాల్ గా 86 మంది పురుష అభ్యర్థులు కాగా 13 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. మొత్తం 99 మంది అభ్యర్థుల్లో 25 నుంచి 35 ఏళ్ల వయస్సుల 2, 36 నుంచి 45 ఏళ్ల వయస్సులో 22 మంది, 46 నుంచి 60 ఏళ్ల వయస్కులు 55 మంది, 61 నుంచి 75 ఏళ్ల వయస్కులు 20 మంది ఉన్నారు. జనసేనకు కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దంటూ పార్టీ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం ఓ నెంబర్గానే చూడొద్దని అన్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచన పక్కన పెట్టి పోటీ చేసిన ప్రతి చోట జనసేనను గెలిపించాలని పిలుపునిచ్చారు. జనసేనకు కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దంటూ పార్టీ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చాలా మంది పెద్దలు, పార్టీ నేతలు 40 నుంచి 50 చోట్ల పోటీ చేయాల్సిందేనని చెప్పారని గుర్తు చేశారు. అయితే 24 అసెంబ్లీ సీట్లకు 3 పార్లమెంటు సీట్లను కూడా కలుపుకుంటే మొత్తంగా రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లేనని పవన్ చెప్పారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచన పక్కన పెట్టి పోటీ చేసిన ప్రతి చోట జనసేనను గెలిపించాలని పిలుపునిచ్చారు. 2019లో జనసేన కనీసం 10 సీట్లైనా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లను అడిగి తీసుకునే అవకాశం ఉండేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం ఓ నెంబర్గానే చూడొద్దని అన్నారు. 98% స్ట్రైక్ రేటు ఉండాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఆఫర్ చేసిన 24 సీట్లతో సర్దుకుపోతున్నామని వివరించారు. కాగా 24 అసెంబ్లీ స్థానాలకు గాను శనివారం 5 అభ్యర్థుల పేర్లను పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. జనసేనానితో పాటు నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన, తెలుగుదేశం అడుగులు సో దాంట్లో భాగంగానే ఈ రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత 2 సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ పర్టికులర్ రాష్ట్ర క్షేమం గురించి
ఇప్పటి సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటా మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తూ వచ్చాం. దాంట్లో భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సరైన అభివృద్ధి పదంలో పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి పనులు దిగించినాయి. దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ తెలిసింది. అందుకని ఆ పొత్తు ఎలా వెళ్ళిపోతున్నాం, ఎట్లా వెళ్ళిపోతున్నాం, ముందు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ జాబితా చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం అర్థమవుతుందని అన్నారు. 24 స్థానాలతో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలనని అనుకుంటున్నారా అంటూ సజ్జల ప్రశ్నించారు. టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైసీపీపై యుద్ధం చేయగలనని అనుకుంటున్నారా అని సజ్జల ప్రశ్నించారు. కనీసం ఆ 24 స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించలేని స్థితిలో ఉన్న పవన్ను చూస్తే జాలేస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన పవన్కు ఈసారి కనీసం తాను పోటీ చేసే స్థానంపై కూడా స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. మిగిలిన స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే ఉంటారని, పవన్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుందని సెటైర్ వేశారు. పవన్ను అభిమానించే వాళ్లు ఇకనైనా ఆలోచించాలి. చంద్రబాబుకు ఎందుకు మద్దతిస్తున్నాడో పవన్ చెప్పలేకపోతున్నాడు. ఇటీవల వరకు ఎన్నో మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు దిగజారిపోయారు? జనసేన అభ్యర్థుల్ని కూడా చంద్రబాబే నిర్ణయిస్తారా? ఓ రాజకీయ పార్టీని నడిపే లక్షణాలు పవన్ కళ్యాణ్కు లేవని స్పష్టంగా తేలిపోయింది అంటూ సజ్జల విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరు ఎన్ని సీట్లలో ఎక్కడ పోటీ చేసినా వైసీపీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని, వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఏది చేసినా అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడు, తన సీట్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈరోజు వచ్చినట్లు ఆయన ఉన్నట్లేదు అనుకుంటా. ఆయనది లేదు, తనది లేదు. ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండాలిగా, అది రాలే. కుప్పమన్నా ఉందా? కుప్పం అనౌన్స్ చేశాడా? తను అనౌన్స్ చేశాడు. ఈయనదైతే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్ల. కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోతున్నాడు. మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ పోమంటే అక్కడ పోతాడేమో తెలియదు. 24 సీట్లు జనసేన పోటీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు సార్, కానీ 5 సీట్లు మాత్రమే ప్రకటించారు. అంటే మిగతా సీట్లో క్లారిటీ లేరా, అభ్యర్థి లేరా? చెప్తున్నా కదా, మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలి. అది జనసేన కూడా ఈయనే ఇవ్వాలి. అసలు ఫస్ట్ థింగ్ 24 సీట్లు, అసలు 175 వైఎస్ఆర్సీపీ నిలబడినాం. 2014 మాకున్న ఇది వచ్చి 18 సీట్లలో పోటీ చేయడం ఒకటే. అంతకుముందు పులివెందుల ఇది గెలుచుకోవడం. అలాంటిది 2014లో ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం. అంతకుముందు స్థానిక సంస్థలు కానీ, అంటే రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ స్ట్రక్చరు 175 కాన్స్టిట్యున్సీలు 175 పెట్టాము. తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా కొన్ని చోట్ల పెట్టాము. 6% ఓట్స్ ఆ రోజు తెచ్చుకున్నాం పోటీ. ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారో, ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన మొదటి విడుదలైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన విడుదలైన తర్వాత పెడన టికెట్ టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ కు రాకపోవడంతో ఆయనకు గుండె పగిలినంత పనైంది. పెడన టికెట్ ఆశించిన బూరగడ్డ వేదవ్యాస్ కు టికెట్ దక్కపోవడంతో ఆయన కుప్పకూలిపోయారు. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోగా 2016లో ఆయన టీడీపీలో చేరారు. 2019లో మరల టికెట్ దక్కకపోగా ఇప్పుడు సైతం ఆయనకు నిరాశ ఎదురైంది. పక్కన కూర్చోండి.
లోక కళ్యాణార్థం వేద పండితుల మంత్రోత్సరణ నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ఎంతో వైభవంగా నిర్వహించామని దేవస్థానం ఈవో రామారావు చెప్పారు. అమ్మవారి నామస్మరణలు మంగళ వాయిద్యాల మధ్య గిరి ప్రదక్షిణ అత్యంత వైభవపేతంగా జరిగిందని చెప్పారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు నిర్వహించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమయ్యి కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్డు మీదుగా డప్పులు, బేతాల నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయం వద్ద ముగిసింది. గిరి ప్రదక్షిణ మార్గం నందు భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. ఈ కార్యక్రమం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, వైదిక సిబ్బంది, వేద పండితులు, కార్యనిర్వాహక ఇంజనీర్లు కేవీఎస్ కోటేశ్వరరావు, ఇంజనీరింగ్ సిబ్బంది, అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గిరి ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఈ రోజుతో 1 సంవత్సరమైంది. ఇది వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో ఎంతో ఉత్సాహంగా భక్తులందరూ పాల్గొంటున్నారు. మరి స్వామివారికి పౌర్ణిమ ఎంతో ప్రీతికరమైనది. అటువంటి మాఘమాసంలో పౌర్ణిమ రోజున గిరి ప్రదక్షిణ చేసి భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొని ఎంతో సంతోషిస్తున్నారు. మరి ఈ శుభ సందర్భంలో పాల్గొనడం మాకెంతో ఆనందంగా ఉంది. గిరి ప్రదక్షిణ ఎన్నో క్షేత్రాలలో చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. గిరిని ఈశ్వరునితో సమానంగా భావించి అమ్మవారు కొలువైనటువంటి ఈ ఇంద్రకీలాద్రినే ఒక దుర్గా మల్లేశ్వర్ల యొక్క స్థానంగా భావించి దీన్ని ప్రదక్షిణ చేస్తూ ఆలయ ప్రదక్షిణకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో గిరి ప్రదక్షిణకు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని సంతసిస్తారని, స్వామి అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సంవత్సర కాలంగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. జై భవాని. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు ఇంద్రకీలాద్రి ఈరోజు నాగపౌర్ణమి శుభ సందర్భంగా భక్తజనులందరూ కూడా ఈరోజుకి మేము పౌర్ణమి గిరి ప్రదక్షిణ కూడా మొదలుపెట్టి సంవత్సర కాలం ఈ పౌర్ణమికి పూర్తయినటువంటి సందర్భంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మ జగజ్జనని భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌర్ణానికి ఈ రోజున వేలాది సంఖ్యలో ఇక్కడ పాల్గొని గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మ కరుణ, కృప, కటాక్షం అందరికీ ఉండాలి అని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజనులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి, అమ్మ ఆశీస్సులు ఉండాలి, అయ్యవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దేవాలయానికి ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి అమ్మ కరుణా కటాక్షం ఉండే విధంగా మేము ప్రతి ఒక్క
పూజా కార్యక్రమాలే కానీ అలాగే ఆలయంలోకి వస్తున్నటువంటి భక్తులందరికీ అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున చకచక మొదలు పెడుతూ భక్తుల కోసమే ఏర్పాటు చేస్తున్నటువంటి అన్నీ కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మరిన్ని చేసే విధంగా కూడా అమ్మ జగజ్జనని మాకు శక్తినిచ్చి అన్నీ ఏమీ ఆటంకాలు లేకుండా ముందుకెళ్లే విధంగా కూడా అమ్మ కరుణ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొటికలపూడి ఇసుక రీచ్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొని అధికార వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా జరుపుతూ పందికొక్కుల్లా శాసనసభ్యులు మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 ఇసుక రీచ్ల వద్ద తమ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగా అమరావతి ఆ రీచ్ల్లోకి వెళ్తే ఆయన మీద దాడి చేసి చంపబోయి ప్రాణాలు కొట్టి హాస్పిటల్ పడేశారు. ఇవి జిల్లా కలెక్టర్కి, గుంటూరు కలెక్టర్కి కనపట్లేదా? ఈనాడు విలేకరి పరమేశ్వరరావు అని నేను అడుగుతా ఉన్నాను. ఓటర్ లిస్టులో తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ లిస్టులో అక్రమాలు చేస్తే అక్కడ అధికారులు సస్పెండ్ అయ్యారు. మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన అధికారి కలెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు అతను ఒక జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అతను సస్పెండ్ చేసింది. రెవెన్యూ వాళ్ళని, దానికి సంబంధించి తప్పులు చేసిన పోలీసు అధికారులు కూడా. అట్లాగే ఇప్పుడు జగన్ రెడ్డి ఇసుక మాఫియాకి మరి అడుగులు మడుగులెత్తుతున్న కృష్ణా జిల్లా కలెక్టర్లు, గుంటూరు జిల్లా కలెక్టర్లు, 26 జిల్లాల్లో ఎవరైతే తప్పు చేస్తున్నా ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్న కలెక్టర్లకి ఇవన్నీ కనపట్లేదా? మరి ఆ కలెక్టర్లు సస్పెండ్ అయ్యారు, అయినా సరే మీలో మార్పు లేదా అని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక దందా నడుస్తూ ఉంటే ఈ సహకరిస్తున్న మరి పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, వీరందరూ కూడా ప్రతిపక్ష పార్టీలు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని ఏపీ స్టేట్ మైనార్టీ చైర్మన్ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్, నగర్ మేయర్ భాగ్యలక్ష్మి అన్నారు. 175 స్థానాల్లో పోటీ చేయగలిగిన సత్తా ఉన్న పార్టీ వైసీపీ మాత్రమేనని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి సీఎం జగన్ కు కానుకగా ఇస్తామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని 44 డివిజన్ పరిధిలో గల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ లబ్ధి తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో 12 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి చూసి ఓటు వేయమని ప్రజలను కోరుతున్నామని చెప్పారు. ప్రజా సంక్షేమ పాలన అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి పాలన అని తెలిపారు. గత ప్రభుత్వాలు మాయ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. ప్రజలను ఓటు అడిగే అర్హత తమకు మాత్రమే ఉందని, ఇతర రాజకీయ పార్టీలకు ఓటు అడిగే అర్హత లేదని తెలిపారు. విజయవాడ పశ్చిమంలో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంచి మెజారిటీతో గెలిచి సీఎం జగన్ కి కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, పలు డివిజన్లకు కార్పొరేటర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో రత్నకుమారి గారి, మైలవరపు రత్నకుమారి గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, మా కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ అభిమానులు, నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. గడప గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతున్నాం మేము. మరి ఏ హామీ నెరవేర్చకుండా ఓటు అడిగే హక్కు జనసేనకు కానీ తెలుగుదేశానికి కానీ లేదు. తప్పకుండా రానున్న కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో జెండా ఎగిరివేయడం ఖాయం. 175కు 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్న కాలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమ పథకాలు మీకు చేకూరిస్తేనే నాకు ఓటేయండి, మీ ఇంటికి నేను లబ్ధి చేకూరిస్తేనే నాకు ఓటేయండి అని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు. మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, అలా 800 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు, 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మేము ప్రజలకు వెళ్ళి ఓటు అడుగుతున్నాం. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రతి డివిజన్కి వచ్చి వెళ్ళినా సరే కోట్లాది రూపాయలు. మన 44వ డివిజన్ మైలవరం రత్నకుమారి గారు, దుర్గారావు గారు వార్డులో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఈరోజు మన షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే కార్పొరేటర్ ఇర్ఫాన్ గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు గడప గడపకి వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ఏ రకంగా ఉందన్నది మీడియా మిత్రులు కానీ, ప్రెస్ మీడియా కానీ, ప్రజలు కానీ ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళకి కట్టే విధంగా ప్రతి ఒక్క రోడ్డు సీసీ రోడ్డుతోటి ప్రజలకి నిత్యం వాళ్ళకి కావలసిన సదుపాయాలని కల్పిస్తూ ఇటు వాటర్ కానీ, డ్రైనేజెస్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ, పార్కులు కానీ ప్రతి ఒక్కటి నిర్మిస్తూ సంక్షేమం కూడా అదేవిధంగా ప్రతి గడపకి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందజేస్తూ ఈరోజు ఇన్ని రకాలుగా మంచి పరిపాలన అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము ఓటు అడగడం జరుగుతుంది. ఈరోజు మేము ఎంత ధైర్యంగా ఓటు అడుగుతున్నాము, ఎంత ధైర్యంగా ప్రజల వద్దే తిరుగుతున్నాము, ప్రజల మధ్యలోనే తిరుగుతున్నాము, ప్రజలతో మమేకం అవుతున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుని బట్టి, ప్రజలకి ఏ రకంగా మేము చేరువుగా ఉన్నాము అన్న దీంతో ఆ ధైర్యంతో మేము తిరగలుగుతున్నాం. కానీ 14 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకున్న వాళ్ళు 40 ఏళ్ల 44వ డివిజన్లో 139, 156 సచివాలయం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ గారు, నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మరి డివిజన్ కార్పొరేటర్ మైలవరం రత్నకుమారి గారు ప్రజల సమస్యలు అడుగుతూ మరి ముందుకెళ్తూ జగనన్న చేసిన అభివృద్ధిని, జగనన్న అందించినటువంటి సంక్షేమాన్ని అన్నీ తెలియజేస్తూ వారి సమస్యలు అడుగుతూ ముందుకెళ్తాం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఇచ్చేసారు. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నిన్న 44వ డివిజన్లో కొన్ని కుక్కలు బయలుదేరినాయి. టీడీపీ కానీ జనసేన కుక్కలు కొన్ని. ఈ కుక్కలన్నీ కూడా ఏం మురుగుతున్నాయంటే ఏదో సామెత చెప్తుంది అనుకుంటా. 5 ఏళ్ళు ఒక మూల కూర్చొని కుక్కల్లాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, మరి స్థానిక కార్పొరేటర్ మైలవరం రత్నకుమారి గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అనేకమైనటువంటి సీసీ రోడ్లు వేస్తే సొల్లు కబుర్లు చెప్పుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ రోడ్లు మేము పెట్టామని చెప్పుకోవడానికి సిగ్గు సెరవు ఉండాలి. ఒకరికంటే ఇంకోళ్ళు పేరు పెట్టుకున్న దౌర్భాగ్య స్థితిలో ఇవాళ జనసేన, టీడీపీ కార్యకర్తలు ఉన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఏం లేదని చెప్పి మీ మీడియా ద్వారా ఈ కుక్కలందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోడ్లు మేము వేసామని చెప్పి నిరూపిస్తే ఈరోజు జనసేన టీడీపీ కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిపించాలని ప్రజలను కోరారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని ఆరోపణ చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపినప్పుడే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. 47 డివిజన్లో కనకారావు, రాళ్లపూడి గోవింద ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఈ వీధికి వెళ్లిన ప్రజలు అనేక సమస్యలు చెబుతున్నారని అన్నారు. జనసేన టీడీపీ ప్రభుత్వం రాగానే వాటిని పరిష్కరిస్తామని, తమకు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, అనిల్, విజయ్ కుమార్, సతీష్, షర్మిల తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఈసారి జనసేన సపోర్ట్ చేసి అందరూ కూడా ఏమా మీరు కూడా తీసుకోండి. ఈసారి క్లాస్ సైకిల్కి ఒక అవకాశం ఏంటి ఆడాము. ఈసారి వైసీపీ ఏంటి జనసేన ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమం ఈ రోజున 47వ డివిజన్లో మరి డివిజన్ సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కనక గారు కానీ, అనిల్ గారు కానీ, సతీష్ గారు, రాళ్లపూడి గోవింద్ గారు, ముఖ్యంగా మరి మా మహిళా నాయకురాలు ఎంతో యాక్టివ్గా ఉంటారు విజయ్ కుమారి గారికి, పెద్దలు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాం. రేపు 28వ తారీఖున జరిగేటువంటి సభతో వైసీపీ గుండెలు బద్దలవుతాయి.
ఆ సభతో రాష్ట్రంలో రాజకీయాలన్నీ ఒక్కసారి మారిపోతాయి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాజధాని కోసం, మహిళల కోసం, యువత కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం పూరించేటువంటి శంఖారావంతో వైసీపీ ఓటమి ఖరారైపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటికే మా పిఐసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు సభ ఏర్పాట్లని పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. 6 లక్షల మంది పైచిలకు ఈ రోజుకున్న అంచనాలు, రాబోయే 3 రోజుల తర్వాత అంచనాలు 10 లక్షలు దాటచ్చు, 15 లక్షలు దాటచ్చు. మరి మా పిఐసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి పర్యవేక్షణలో మరి ఎంతో అద్భుతంగా ఈ సభ నిర్వహణ కూడా రూపుదిద్దుకుంటా ఉంది. దేశాన్ని ముంచిన, రాష్ట్రాన్ని వంచిన బీజేపీ వైసీపీలను గద్దెదించాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. నిరంకుశ బీజేపీతో జతకడుతున్న తెలుగుదేశం కూటమిని ఓడించాలని అన్నారు. నీతివంతమైన రాజకీయాలతో దేశ ఐక్యతకు, ప్రజలకు అండగా నిలిచే సిపిఎం వామపక్షాలను బలపరచాలని కోరారు. సిపిఎం జనశంకరావు పాదయాత్ర 3వ రోజు శనివారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాపురావు నేతృత్వంలో కొనసాగుతున్న ఈ పాదయాత్ర ఈ రోజు ప్రకాష్ నగర్ పైపుల రోడ్డు మీదుగా సాగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ దేశాన్ని ముంచిన, రాష్ట్రాన్ని వంచిన బీజేపీ వైసీపీలను గద్దెదించాలని పిలుపునిచ్చారు. నిరంకుశ బీజేపీతో జతకడుతున్న తెలుగుదేశం కూటమిని ఓడించాలని అన్నారు. నీతివంతమైన రాజకీయాలతో దేశ ఐక్యతకు, ప్రజలకు అండగా నిలిచే సిపిఎం వామపక్షాలను బలపరచాలని కోరారు. మోడీ సర్కారును ఎండకడుతూనే సాగే శంకరావం యాత్ర వారం రోజుల పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కొనసాగుతుందని తెలియజేశారు. విజయవాడలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని మేయర్ గారు చెప్తున్నారు. ఏం అభివృద్ధి చేశారు? చెత్త పన్నులు వేయటం మీ అభివృద్ధి, ఇంటి పన్నులు పెంచడం మీ అభివృద్ధి, నేల ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు పెంచడం అభివృద్ధి. ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. విజయవాడలో కనీసం సిగ్గుపడట్లా. అంతకుముందు తెలుగుదేశం అయినా ఇవాళ వైసీపీ అయినా ఎమ్మెల్యేలు గెలిచి ఏం చేశారు, మేయర్లుగా గెలిచి ఏం చేశారు? విజయవాడ నగరాన్ని తీవ్రమైన నిర్లక్ష్యం చేశారు. ఒక్క సరైన ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉందా విజయవాడకి? సెంట్రల్ నియోజకవర్గంలో 15 ఏళ్ళు అయింది గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన చేసి. మొండి గోడలు కనబడుతున్నాయి. సిగ్గుపడండి. మధురా నగర్ అండర్ బ్రిడ్జి ఎన్ని రోజులు కడతారు? కట్టినా అది పూర్తయినా పనికొస్తుందా? మధురా నగర్ పప్పుల మిల్ దగ్గర రైల్వే గేట్ తప్ప ఇంతవరకు అసలు బ్రిడ్జి గురించి ఊసేలేదు. యాంబే కాలనీ అండర్ బ్రిడ్జి ఊసేలేదు. రోడ్లు ఎలా ఉన్నాయి? దానికి తోడు విజయవాడలో కనీసం ఈ 5 ఏళ్ల కాలంలో చెప్పుకోదగిన ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడన్నా ఉందా? ఒక్క అభివృద్ధి ఉందా? ఆఖరి సిగ్గులేదు. కార్పొరేషన్ ఆఫీసు గత 8 ఏళ్ల నుండి నగరపాలక సంస్థ కార్యాలయం సగంలో ఆగిపోయిందంటే సిగ్గుపడాలి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్ 3వ రోడ్లోని టైర్ల షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు అగ్నిమాపక సిబ్బంది సేకరిస్తుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీలపై దాడులు జరిగాయని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎండి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మైనార్టీలకు అండగా నిలిచే టీడీపీకి మైనార్టీలందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలలో ఏ విధంగా మైనార్టీలు ముందుకు సాగాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా పరిరక్షణ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎండి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడారు. గత ఎన్నికల్లో మైనార్టీలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటు వేస్తే ఆ నమ్మకాన్ని విస్మరించి ఈ 5 ఏళ్ల పాలనలో మైనార్టీలపై ఎన్నడూ లేవని దాడులు చేయించారని ఆరోపించారు. మైనార్టీలను కేవలం జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుగా వాడుకున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మైనార్టీలకు అండగా నిలిచే టీడీపీకి మైనార్టీలందరూ అండగా నిలవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ అండి, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 49 నియోజకవర్గాలకి చెందినటువంటి ఏదైతే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈరోజు ఏదైతే కార్యవర్గ సభ్యులు ఉన్నారో 49 కమిటీస్కి వాళ్ళందరూ కూడాను ఈరోజు ఒక చోట కూర్చొని కొన్ని డిసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాటిలో ఏమిటంటే ఏదైతే రానున్న రోజుల్లో
ఏ విధంగా రాజకీయాలు చూస్తే ఇద్దరు కూడాను అటు బీజేపీతోనే సేల్ అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరుంటే బాగుంటుంది ఏంటి అన్న కార్యాచరణ ఒకటి ఫిక్స్ చేసుకొని రానున్న రోజుల్లో ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అన్న దానిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కొన్ని నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆ నిర్ణయాల కోసమే ఈరోజు ఇక్కడ మనం అందరం కూడాను గ్యాదర్ అవ్వడం జరిగింది. గత ప్రభుత్వం చూసుకుంటే మటుకు ఏదైతే దుల్హన్ పథకం కానివ్వండి, లేకపోతే విదేశీ విద్యా పథకం కానివ్వండి, లేకపోతే దుకాన్ మతకాన్ పథకం కానివ్వండి, లేకపోతే రంజాన్ తోఫా కానివ్వండి, లేకపోతే ఏదైతే మన వక్ఫ్ ఆస్తులకి సంబంధించినటువంటి పర్యవేక్షణ కానివ్వండి, అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి అంశాల్లో చెప్పినటువంటి ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు ఏది కూడాను అమలు చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకి సంక్షోభంలో కూరుకుపోయింది. అదేవిధంగా ఏదైతే ప్రశ్నిస్తే కేసులు, ప్రశంసిస్తే అందలానికి ఎక్కిస్తున్నటువంటి ఈ తరుణంలో రానున్న రోజుల్లో ఏం చేయాలి? ఎందుకంటే మనకి పార్టీలు ముఖ్యం కాదు, రాజ్యాంగం అనేది ముఖ్యం, డెమోక్రసీ అనేది ముఖ్యం. ఆ డెమోక్రసీని కాపాడుకోవడానికి ముస్లిం మైనార్టీలుగా అయినటువంటి మేము మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా बुनियादी ज़रूरतें और इस तंजीम को आगे मुस्तहकम करने के सिलसिले में हम सब यानी मजबूत करने के सिलसिले में कि कैसे हमारी ये MHPS तंजीम मजबूत हो और इस तंजीम को हम पूरी रियासत में, पूरे आंध्र प्रदेश में कैसे लेकर आगे बढ़े और लोगों के जो हुकूक हैं उन हुकूक के ताल्लुक़ से हम कैसे काम करें। इंशाअल्लाह बहुत सारी बातें हमारे सामने अभी खुलकर आएंगी। సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే ప్రచార నినాదంతో ఈ నెల 25 నుంచి రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహిస్తున్నట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ చెప్పారు. ఓటు ప్రాధాన్యత తెలుపుతూ నృత్య, నాటికలు, గజల్స్, గేయాలు, జానపదాలతో కూడిన కళారూపాలను ప్రదర్శిస్తూ ఓటర్లను జాగృతపరుస్తున్నామని తెలిపారు. ఎన్నికలలో ధన ప్రభావం, మద్యం పంపిణీ వంటి ప్రలోభాలకి తగ్గించడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, విజయవాడ నగరం మాజీ మేయర్ జంధ్యాల శంకర్ మీడియాతో మాట్లాడారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే ప్రచార నినాదంతో ఈ నెల 25 నుండి రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 25న రాష్ట్ర స్థాయి కళాజాతను విశాఖపట్నం నుంచి ప్రారంభిస్తున్నామని, మార్చి 8న కర్నూలులో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఓటు ప్రాధాన్యత తెలుపుతూ నృత్య, నాటికలు, గజల్స్, గేయాలు, జానపదాలతో కూడిన కళారూపాలను ప్రదర్శిస్తూ ఓటర్లను జాగృతపరుస్తున్నామని తెలిపారు. ఎన్నికలలో ధన ప్రభావం, మద్యం పంపిణీ లాంటి ప్రలోభాలను తగ్గించడానికి కృషి చేస్తామని వివరించారు. భారతదేశంలోనే అత్యధిక ఎన్నికల వ్యయం జరిగే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలిచిందని వివరించారు. రిటైర్డ్ IAS, IRS, IPS మేధావులు, ప్రొఫెసర్స్తో ఏర్పడింది. ప్రధానంగా ఈ సంస్థ ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటం, ప్రజాస్వామ్యం వికసించేట్టు చేయటం, దానికోసం ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి, జాగృతం చేయడానికి కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సవరించడానికి, ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఓటరు ఓటు వేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు కృషి చేసింది. 12 మందితో కూడిన ఒక కళాజాత రేపు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ప్రారంభం కాబోతుంది. ఈ కళాజాత ముఖ్య ఉద్దేశం ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే లక్ష్యంతో, నినాదంతో ఈ జాతర నిర్వహిస్తున్నాం. ఇందులో గేయాలు, జానపదాలు, నృత్యనాటికలు, గజల్స్ ఇలాంటి కళారూపాలు ఉంటాయి. 26 జిల్లాల యొక్క జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లా కేంద్రాలు నిర్వహించడం ద్వారా, మీడియా ద్వారా ఈ సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందించాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతిరోజు 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఈ కళా బృందం గతంలో అనేక సామాజిక విషయాల మీద కళా ప్రదర్శనలు అందించిన ఇంపార్టెన్స్ గ్రహించట్లేదు. మనందరికీ తెలుసు గడ్డిపోచ చాలా పలచగా ఉంటుంది, కానీ దాంతోనే ఒక తాడులాగా చేసే ఏరుగని కూడా అది కట్టేసే శక్తి వస్తుంది. ఈ ఓటు విలువ అంత గొప్పదనమాట. కానీ ఏం జరుగుతుంది, చిన్న చిన్న వర్గాల్లో ఏమండి మాకు రాజకీయాలు అర్థం కావు, ఏదో మా నాయకుడు ఏం చెప్తే అంత మేము చేస్తామంటారు. మొత్తం మీద 80% వాళ్ళు ఓటేస్తారు. కానీ ధనిక వర్గాలు, చదువుకున్న వాళ్ళు ఎవరు వస్తే ఏమిటంటే మనం చేసేదా పెట్టేదా అన్నట్టుగా వాళ్ళు ఒక నిర్లిప్తత చూపిస్తున్నారు.
కానీ సర్ప్రైజింగ్లీ ఓటు యొక్క ఇంపార్టెన్స్ అనేది వాడు గ్రహించట్లేదు. ఇప్పుడిప్పుడే కాస్త తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వాడు వీళ్ళందరూ కూడా దొంగ ఓట్లు వేయడానికి వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నాలు బాగా చేస్తున్నారు, అందులో సందేహం లేదు. కానీ ఓటర్లు వేయకపోతే దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే వాడెవరో గొప్ప స్టేట్స్మెన్ చెప్పాడు, యూ గెట్ ద టైప్ ఆఫ్ గవర్నమెంట్ యూ డిజర్వ్. మీ అర్హత ఎంత ఉందో అలాంటి వాడే మీకు రిప్రజెంటేటివ్గా వస్తాడు, దానికి తగ్గట్టుగానే మీ పరిపాలన ఉంటుంది అని చెప్పి. అందుచేత ఏం చేయాలంటే వీళ్ళని ఒక ఆలోచన శక్తి ఇవ్వాలి, మనం ఇవ్వటానికి మనం కృషి చేయాలి. చాలా ఇంపార్టెంట్ అది. ఓటు యొక్క హక్కులే నిర్ణయాధికారులు అంటాం. కాబట్టి ప్రతి నిర్ణయంలో, ముఖ్యమైనటువంటి నిర్ణయంలో కూడా ప్రజల భాగస్వామ్యం ఉన్నదాన్ని మనం ప్రజాస్వామ్యం అంటాం. ఈ ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకోబోయేటువంటి వాళ్ళకి ఈ ప్రజలు ఓట్లు వేసి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళు అధికారంలోకి వస్తారు. కాబట్టి ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, ఒకటేంటంటే ప్రతి ఓటరు ఓటు వేయాలి తప్పకుండా. రెండవది ఏంటంటే ఆ ఓటర్లు ఏ ఏ ఏ విషయాలను పరిగణలోకి తీసుకొని ఓటు వేయాలి. ఇప్పుడు జాతా వాళ్ళు ఇప్పుడు 4-5-3 పాటలు చెప్పారు. దాంట్లో చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు ఎవరికి ఏంటి సాధించాలి మనం ఈ ఓటు ద్వారా. ఈ ఓటు ద్వారా మనం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి, ఆర్థిక అసమానతలను తొలగించాలి, అకౌంటబిలిటీ ఉండాలి, పారదర్శక ప్రభుత్వం కావాలి అనేటువంటి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మన జాతాలో వాళ్ళు పాడిన విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఓటు వేసే ముందు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, మంచివాడు అనేది ఒక జనరల్ పదం, ఈ మంచి వాళ్ళందరినీ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, మంచివాళ్ళు, నిర్ణయాధికారం వెళ్ళి సక్రమంగా నిర్ణయం చేసేవాళ్ళు, అందుకే ఈ బీరు బాటిల్స్, పలావులు ఇలాంటి వాటికి చేసుకొని మీ ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేయొద్దు, మీ గ్రామాన్ని ఎలా బలోపేతం చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా. భారతదేశంలో జరుగుతున్న 543 పార్లమెంట్ ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ప్రజలను మోసం చేస్తున్నాయని తెలిపారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మేలు జరుగుతుందని అన్నారు. దేశంలో ప్రజల పట్ల, వారి అభివృద్ధి పట్ల నాయకుల, పార్టీల, ప్రభుత్వాల ఆలోచన ధోరణి మరియు విధానాలు మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల అమాయకత్వాన్ని ఓట్లుగా మలుచుకొని గద్దెనెక్కి మొండిచే చూపటమే నాయకుల, పార్టీల విధానంగా మారిందని విమర్శలు గుప్పించారు. ఎన్నికలు జరిగినా మేము పోటీ చేస్తానే ఉన్నాం. కేంద్ర ఎన్నికల సంఘం మా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు బకెట్ గుర్తు కేటాయించడం జరిగినది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం అనేది అది పచ్చి అబద్ధం. కేవలం ఈ రాష్ట్రంలో 3 కుటుంబాలు పరిపాలిస్తూ ఉన్నాయి. మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నికల ఖర్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినంత ఖర్చు ఏ రాష్ట్రంలో కూడా రాదు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా, మరి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉన్నా ఒకటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా ఈ 2 పార్టీలకే, బీజేపీకే మద్దతు పలుకుతున్న పార్టీలు ఈ 2 కూడా. ఆ 2 పార్టీల్లో ఎవరు ఉన్నారయ్యా అంటే, ఒకటి చంద్రబాబు కుటుంబం, రెండవది రాజశేఖర రెడ్డి కుటుంబం. మరి ఎన్టీఆర్ కుమార్తె భారతీయ జనతా పార్టీలో బీజేపీ అధ్యక్షురాలు, మరి అదే రాజశేఖర రెడ్డి కూతురు కాంగ్రెస్ పార్టీలో మరి పిసిసి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలు. ఏంటి ఈ అయోమయం అనుకుంటా ఉంటే, కేవలం వీళ్ళని నేను పరిశీలిస్తే అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా వాళ్లకు కట్టు బానిసలుగా చేసుకుంటూ. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల. మొదటి విడతలో 99 స్థానాలను ప్రకటించిన ఉమ్మడి అధిష్టానం 94 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు ప్రకటన. జనసేనకు మొదటి జాబితాలో 5 స్థానాలకే పరిమితం. తొలి జాబితాను ప్రకటించామని ఏపీ ప్రజలారా ఆశీర్వదించండని కోరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు. ఈ మేరకు ట్వీట్ చేసిన చంద్రబాబు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి తొలి జాబితా ప్రకటించామని వెల్లడి. జనసేనకు కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉపదేశించిన జనసేనాని పవన్ కళ్యాణ్.
జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం ఓ నెంబర్గానే చూడవద్దన్న పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచన పక్కన పెట్టి పోటీ చేసిన ప్రతి చోట జనసేనను గెలిపించాలని పిలుపు. టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాను ప్రకటించడంపై విమర్శలు గుప్పించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ జాబితా చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం అర్థమవుతుందని ఎద్దేవా. 24 స్థానాలతో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలరా అని అనుకుంటున్నారా అని నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.